ఈరోజు కంటక వాక్యం. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, దేవునికి దూరమైన వ్యక్తులు మరల దేవునికి ఏ విధంగా దగ్గరవ్వాలో హోషేయ భక్తుడు ఎంతో చక్కగా వివరించాడు. దేవుడు మన పట్ల చూపే ప్రేమ ఆయన మన పట్ల చూపే కోపము కన్నా ఎంతో గొప్పదని భక్తుడు తెలియజేస్తున్నాడు. హోషేయ ఈ విధముగా అంటున్నాడు: యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రియులారా, మనం చేసిన పాపాలను బట్టి మనం దేవునికి దూరమైపోయినను మరలా మనం దేవుని వైపు తిరిగిన యెడల ఆయన మనలను గొప్పగా దీవించుటకు ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన పోలికగా చేయబడిన వారము. తన సృష్టిలో మనం ఎంతో శ్రేష్టమైన వారము. ఆయన మార్గంలో నడిచినప్పుడే ఆయనను గూర్చిన జ్ఞానం సంపాదించుకోగలం. అందుకే దేవుని మార్గంలో నడుచుటకు తృష్ణ గలవారమై జీవిద్దాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.